మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము. ఈ దినం మన ధ్యాన నిమిత్తంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. నీ పాద సన్నిధిలోనైనా మరి ఈ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఈ పరిశుద్ధ ఆదివార దినాన నీ పాద సన్నిధులు ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ కృపలో ప్రభువనైనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. చదవబడిన లేఖనం నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి నీ కృప చూపించమని, సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నరరూపదారుడు, పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని. నరరూపదారుడు, పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని భజించి స్తోత్రించి ఆరాధించెదము. ఆ భజించి స్తోత్రించి ఆరాధించెదము. అల్ఫయు ఓమేగయు నా యేసుని, అల్ఫయు ఓమేగయు నా యేసుని ఆరాధించెదను ఆత్మలో నిరతం. ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. పరలోక రాజ్యము దయయందు స్థాపింప మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. పరలోక రాజ్యము దరయందు స్థాపింప మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా. వరదూత గణములతో సమకూడి మనమంతా వరదూత గణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతములు పాడేదా మన రాజుకు. స్తోత్ర గీతములు పాడేదా మన రాజుకు. ఆరాధించెదను ఆత్మలో నిరతం. ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. ఆనందగానాలు మనసార పాడుచు, ఆనందగానాలు మనసార పాడుచు అనుదినం స్తోత్రింతును నా యేసుని. అనుదినం స్తోత్రింతును నా యేసుని. ఆరాధించెదను ఆత్మలో నిరతం. ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి ఈ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ పక్కన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరూ చెప్పుకోవాలా, చెప్పాలి అందరూ సంతోషంగా చెప్పన్నా. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అని చెప్పండి, లేకపోతే పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు అని చెప్పండి. రైట్. చూస్తున్న వారికి, వింటున్నటువంటి దేవుని పిల్లలని మీ అందరూ కూడా మరి ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చదువుబడిన దేవుని వాక్యంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట. క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి పండుగ దినాలు ఉన్నాయి. ప్రత్యేకమైన పండుగ దినాలు. యేసయ్య పుట్టినటువంటి క్రిస్మస్ మనం ఆచరిస్తాం. ఎందుకొరకు? సర్వలోకం యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని, ఈ లోకంలో జన్మించాడు అని సంతోష గానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటాం. అలాగే గుడ్ ఫ్రైడే చేస్తాం, మంచి శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, తండ్రి తనను ఎందుకొరకు ఈ లోకాన్ని పంపించాడో ఆ కార్యాన్ని చేసి యేసు ప్రభువారు ముగించారు గనుక మానవాళందరి పాప పరిహారార్థమై ఎవడనూ తన ప్రాణాన్ని తీయలేదు, కానీ తనకు తానుగానే మానవుల యొక్క పాపము నుండి విడుదల కలుగు చేయడానికి తన ప్రాణాన్ని తాను అర్పించినటువంటి దినం మంచి శుక్రవారం దినం గనుక ఆ రోజును కూడా పండగ దినంగా మనం చేస్తాం. మరి ఇంకొక పండుగ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువారు ఏదైతే ముందుగా లేఖనాల్లో తెలియపరుస్తూ వచ్చారో, ఒకనొక దినాన యెరూషలేము దేవాలయం పక్కకుండా శిష్యులతో కలిసి వెళ్తున్నాడు. లూకాసు సువార్తలో ఉంటుంది ఈ మాట. శిష్యులతో కలిసి వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చక్కని మాట అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి, తన దేహాన్ని ఉద్దేశించి తన గురించినటువంటి ప్రవచనం తానే చెప్పుకున్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని కడతాను అని చెప్పాడు. యూదా మతాధికారులకు అక్కడ ఉన్నటువంటి కులములో ఉన్నటువంటి కొంతమందికి ఆ మాట బాధ కలిగించింది. కొన్ని వందల సంవత్సరాలు సలోమోను ఈ దేవాలయాన్ని కష్టపడి కట్టిస్తే 3 దినాల్లో ఆలయాన్ని పడగొట్టి కడతానంటున్నాడు. ఈయనకి ఇది సబాబేనా? దేవదోషణ చేస్తున్నారని యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు అప్పగించినటువంటి కారణాల్లో ఇది కూడా ఓ కారణం. అయితే యేసు ప్రభువారు మాట్లాడినటువంటి ప్రతి మాట మర్మముగానే మాట్లాడాడు. ఆత్మీయులకేమో అర్థమైంది, ఆత్మీయత లేని వారికేమో పెద్దగా ఆయన మాటలు ఈ రోజు కూడా అర్థం కావట్లా. కొంతమంది శరీరానుసారంగా ఆలోచన చేసి అట్లాగే భ్రష్టులైపోయిన వారిని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు పలికినటువంటి ప్రతి మాటలో కూడా జీవముతో కూడినటువంటి మాటలను పలుకుతూ వచ్చాడు. యేసు ప్రభువారు తన గురించి తాను ప్రవచనాత్మకంగా చెప్తే ఆ మాట పెద్దగా అర్థం కాలేదు, వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అయితే యేసు ప్రభువారు ఆయనను గురించి ఆయన పలికిన ప్రవచనం ఏంటంటే, నేను 3వ దినాన మరణాన్ని జయించి లేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యేసు ప్రభువారు లేచాడు అని చెప్పడానికి దర్దాపుగా ఆయన పునరుద్ధానుడై ఈస్టర్ పునరుద్ధాన పండుగ దినాన ఆయన లేచిన తర్వాత మీరు ఎంత అదృష్టవంతులంటే మొట్టమొదటి దైవ దర్శనాన్ని కూడా స్త్రీలైన మీకే దేవుడిచ్చాడు. ఎవరికి ఇచ్చాడంట? స్త్రీలైన మీకే దేవుడు ఇచ్చాడు. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వస్తే మగ్దలేని మరియ గురించి రాయబడింది. ఎవరంట ఆమె? మగ్దలేన మరియ. ఎవరేమి? భయంకరమైనటువంటి పాపములో ఉన్నవారు, భయంకరమైన దురాత్మల చేత బాధించబడుతున్నటువంటి ఈమెను దేవుడు కనికరించి కరుణించి తన పాపపు జీవితాన్ని విడిపించి తన దురాత్మలు ఉన్నటువంటి ఆ పరిస్థితిని విడుదల కలుగు చేసి ఆత్మపరమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తే యేసు ప్రభువాన్ని సొంతగా ఆమె తన ప్రియునిగా తన రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగిన ఓ గొప్ప మహోన్నతమైన వ్యక్తి మగ్దలేని మరియ. యేసుక్రీస్తు ప్రభువాన్ని కొంతమంది వెంబడించారు. యేసు ప్రభువాన్ని వెంబడించినటువంటి ఆయన యొక్క శిష్యులు ఉన్నారు. అయినా ఆయన శిష్యులకు లేనటువంటి ధన్యత శిష్యులు నమ్మలేకపోయారు. కానీ ఉదయం కూడా చెప్తూ వచ్చాను, కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయపు తీర్పు పెట్టి యూదులందరూ సపోర్ట్ చేసి సిలువ వేయండి అంటే రోమా ప్రభుత్వం వారు ఆ శిక్షను అమలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే తన ప్రాణాన్ని అర్పించాడు తప్ప మరెవరూ కూడా తన ప్రాణాన్ని తీసినటువంటి ఆనవాళ్ళు లేవు. శుక్రవార దినాన ఆయన జీవితం మనకు నేర్పించే ఓ గొప్ప పాఠాన్ని 7 మాటల రూపంలో సహోదరులు మరి మనకు అందిస్తూ వచ్చారు.
7 మాటల యొక్క సారాంశం, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి బ్రతికింది కొద్ది కాలమే, కానీ కొన్ని కోట్ల సంవత్సరాలకు సరిపోయేటువంటి చరిత్రను యేసు ప్రభువారు సృష్టించాడు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారి యొక్క చరిత్ర సుచరిత్ర. యేసు ప్రభువారు మరి పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. పాపాత్మురాలైనటువంటి ఎందరో, పాపులుగా ఉన్న ఎందరో ఆయన దగ్గరకు వస్తే వారిని హక్కున చేర్చుకొని వారి పాపము నుండి, శాపము నుంచి విడుదల కలుగు చేసి వారికి పునరుద్ధాన శక్తిని, బలమును వారికి ఆయన అందించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం గమనించగలం. అయితే దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ వారెవరికి లేని ధన్యత ఎవరికి ఇచ్చాడు ప్రభు అంటే మగ్దలేని మరియాకి దేవుడు ఇచ్చాడు. ఆమె ఆదివారం పెందల కడనే, ఎప్పుడంట ఆదివారం పెందల కడనే సూర్యోదయం అయినప్పుడు ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచిన ఆ సమాధి స్థలంలోకి వెళ్ళింది. యేసు ప్రభువారు నిజంగా లేస్తాడేమో అన్న భయంతో రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆ సమాధికి అడ్డుగా పెద్ద బండను ఉంచారు. ఆ బండకు సంకెళ్ళు వేసి రోమా ప్రభుత్వం యొక్క ముద్రను వేశారు. సైనికులను కాపలా పెట్టారు. అయితే మనం ఆరాధించే దేవుడు మరణాన్ని జయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు బండను గెలిచాడు. మనందరికీ తెలుసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. సాతాన్ని జయించిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు. పాడాలి. సాతాన్ని జయించిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. మనందరి పాపం నుండి, శాపము నుండి, మరణం నుండి, రోగము నుండి జయమిచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ముద్రను జయించాడు, సాతాన్ని జయించాడు, బండను జయించాడు, సంఖ్యలను జయించాడు. చెరసాల పునాదులు వణికిపోయినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఎదురున్నటువంటి బండ దానికి అదే తొలగించబడింది. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు నిజంగా చనిపోయి లెగిచాడా, ఆయన సజీవుడా అనడానికి ప్రపంచములో ఉన్న ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆనవాలు ఏంటి అంటే, ప్రపంచములో ఉన్న ప్రతి సమాధిలో కనీసం పాతగుడ్లైనా కనపడతాయి. ఏం కనపడతాయి? పాతగుడ్లైనా. సమాధి చేసినా చేయకపోయినా, మట్టిలో పూడి చేసినా, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా తవ్విన ఒక చిన్న ఎముకన్నా, ఒక తల పుర్రన్నా అక్కడ కనపడిద్ది. కానీ నా యేసయ్య సమాధిలో ఆయన సమాధి ఒక్కటే నేటికిని ఖాళీ సమాధిగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువారు లేచాడు అనడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, ప్రపంచం ఈరోజు యేసు ప్రభువారిని దేవుడిగా ఒప్పుకోవడానికి ఒకే ఒక బలమైన కారణం ఏంటంటే, అన్ని సమాధుల్లో ఏదో ఒకటి ఉంది, కానీ నా యేసయ్య సమాధిలో ఆయన తాను చెప్పిన మాట ప్రకారముగా సజీవుడుగా లేచిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
లేచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియ ఆ సమాధి దగ్గరకు వచ్చింది. కొంతమంది శిష్యులను అడిగింది, రండయ్యా వెళ్దాం. వాళ్ళు ఎవరు పెద్దగా స్పందించలేదు. యేసయ్య ఉన్నప్పుడు తిన్నారు, యేసయ్య ఉన్నప్పుడు వాళ్ళతో సాగారు, యేసయ్య ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుభవించారు. కానీ యేసు ప్రభువారు చనిపోయి బ్రతుకుతానన్నాడయ్యా, ఆయన బ్రతికాడేమో ఒకరోజు చూద్దాం రండి అంటే మగ్దలేని మరియ మళ్ళా చూసి చెప్పిందాకా వారెవరికి పెద్ద విశ్వాసం కలగలేదు. మగ్దలేని మరి వెళ్ళింది, ధైర్యం చాలా, స్త్రీ కదా ధైర్యం చాలలేదు. సమాధి దగ్గరికి వెళ్ళగానే ఆ బండ తొలగించుంది, లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే ఓ పడుచువాడు యేసు ప్రభువారిని ఉంచిన ఆ సమాధి చేసినటువంటి ఆ ప్రాంతములో కాళ్ళ వైపున కూర్చొని ఉన్నాడు. ఈమెకి ఎట్లా తెలిసింది కాళ్ళ వైపునని? ఏమా ఎట్లా తెలిసింది అంటే, యేసు ప్రభువారిని అరిమతయ్య అని యేసేపు తన కొరకై తొలిపించినటువంటి సమాధిలో యేసు ప్రభువారిని మరి అక్కడున్నటువంటి రోమా ప్రభుత్వ యొక్క పర్మిషన్ తీసుకొని తనకు తాను తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచినప్పుడు ఈమె కూడా అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కాళ్ళ వైపున ఎవరు కూర్చొని ఉన్నారంట? పడుచువాడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అడిగింది 6వ వచనం 5వ వచనం మనం చదివితే, యేసు ప్రభువారు, అయ్యా నా దేవుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, అమ్మా సజీవుడైన వారిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నావు అన్నాడు. ఎవరంట? మన దేవుడు ఎవరు? సజీవుడవైన యేసయ్యా. అద్భుతమైన పాటలో ఆయన సజీవుడు కాబట్టి సజీవుడనే రాశారు పాటలో. చనిపోయినోడైతే చనిపోయి తిరిగి లెగవకుండా ఉంటే ఈరోజు ప్రపంచానికి యేసు ప్రభువాన్ని గురించినటువంటి వార్త, యేసు ప్రభువాన్ని గురించినటువంటి సత్యం ఈరోజు అనేకులకు మనం చెప్పగలిగే వాళ్ళం కాదు. ప్రతి మాట ప్రవచనాత్మకంగానే నెరవేరింది యేసు ప్రభువారి జీవితంలో. మరణాన్ని పునరుద్ధానాన్ని కూడా ప్రవచనాత్మకంగానే యేసు ప్రభువారు తన జీవితంలో ఆ మాటను నెరవేరుస్తూ వచ్చాడు. పడుచువాడు అంటున్నాడు, నా ప్రభు ఎక్కడయ్యా అని అడుగుతుంటే, సజీవుడైన దేవుణ్ణి ఎందుకమ్మా మృతుల్లో ఎదుగుతున్నావు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ పడుచువాడు ఆ మాట చెప్పాడో వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ ఆ తోటంతా ఎదుగుతూ ఉంది. తోటలో ఒక ఆయన తోటమాలి అనుకొని, తోటమాలి నా ప్రభువుని నువ్వేమన్నా చూసావంటే వెనక్కి తిరిగి చూసి మగ్దలేనని యేసు ప్రభువారు ఏం పిలిచాడంటే మగ్దలేనా అని పిలిచాడు. మగ్దలేని మరియా ఆమె పేరు. కొన్ని సందర్భాల్లో మరియా అని, కొన్ని సందర్భాల్లో మగ్దలేనా అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కనుక మగ్దలేనా అని పిలవంగానే వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. ఎందుకు గుర్తుపట్టింది? ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధం, ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తిగత సహవాసాన్ని బట్టి, ప్రభువుతో ఉన్న ఆత్మీయ స్నేహాన్ని బట్టి, ఆత్మీయ బంధాన్ని బట్టి యేసు ప్రభువారు మగ్దలేనా అనగానే వెంటనే నా పాపాన్ని బాగు చేసినవాడు, నా రోగాన్ని బాగు చేసినవాడు, నా ఆత్మీయ జీవితాన్ని చక్కబాటు చేసిన దేవుడు, నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి కొరకై నా కొరకు దిగి వచ్చిన నా దేవుని స్వరం ఇదే అని గుర్తుపట్టి వెంటనే రబ్బూని అని పిలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ భాషలో రబ్బూని అనగా అర్థం బోధకుడా అని పిలిచింది. ఆయనేమో మగ్దలేనా అన్నాడు, ఈమెమో రబ్బూని అని పిలిచింది. యోహాను సువార్త, రండి దేవుని వాక్యాన్ని నేను త్వరగా నా మాటలు ముగించడానికి ఆశపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గోధుమ గింజల గురించి యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది దానికి జీవం లేనే లేదు. చస్తేనే అదేమైందంట, మొక్కగా బయటికి రాగలదు. ఏ ఇత్తనాలైనా తీసుకోండి, అవి చనిపోతేనే, ఎండిపోయి భూమిలో చనిపోతేనే దానిలో ఉన్నటువంటి జీవం మరలా పైకి రాగలదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి అద్భుతమైన ప్రవచనం. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల ఎలాగును ఫలించదో, మనుష్య కుమారుడు మానవాళి అందరి పాపం నిమిత్తమై చనిపోయి బ్రతకకపోతే ఆయన కూడా ఈరోజు ప్రపంచ దేశాలలో ఇలాగున ఆయన స్వార్థ ప్రకటించబడేది కాదు. ఇంచుమించు 178 దేశాలలో యేసు ప్రభువారి గురించినటువంటి వార్త మనం బహిరంగంగా
ధైర్యముగా ప్రకటించగలుగుతున్నామంటే మన దేవుడు ఎవరంటే చనిపోయిన వాడు కాదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చనిపోయాడు గనుక సజీవుడుగా లేపబడ్డాడు. ఆయన గురించినటువంటి ప్రవచనం లేఖనాలు నెరవేర్చబడ్డం కొరకై ఎందు నిమిత్తమై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడో తన తండ్రి తనకు అప్పగించబడిన దానిని సజావుగా చేసి ముగించిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. కేవలం మగ్దలేని మరీకేనా కనబడిందంటే కాదు. ఎమ్మాయి మార్గములో ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటూ వెళుతుంటే వాళ్ళ మధ్యలో మూడో వాడిగా ఉండి మాట్లాడుతూ వెళ్ళాడు. కొద్ది దూరం అయిపోయిన తర్వాత ఆయన కనబడలేదు. అప్పుడు అనుకున్నారు ఇవి ప్రభు మనతో మాట్లాడిన మాటలు అంటే యేసు ప్రభు వారు సజీవుడై ఉన్నాడని గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దరిదాపుగా 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 11 స్థలాలలో యేసు ప్రభు వారు తనను తాను మహిమా స్వరూపాన్ని కలిగిన వాడై తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం, హల్లెలూయా. మగ్దలేనికి మొట్టమొదటిగా కనబడ్డాడు. కనబడిన తర్వాత మగ్దలేని మరియా వెళ్ళింది శిష్యులతో చెప్తే యేసు ప్రభు వారు లేచాడయ్యా అని అనేక మందికి చెప్తూ ఉంటే పెద్దగా వాళ్ళు నమ్మలా. నమ్మినా నమ్మకపోయినా నా ప్రభు సజీవుడని ప్రకటన చేసుకుంటా వెళ్ళిపోయింది. కొంతమంది సువార్తను నమ్మని వారు ఉంటారు. అయినా మన వంతు మనం ఏం చేయాలంటే సువార్త చెప్తానే ఉండాలి. వాళ్ళు నమ్మిన విశ్వాసం ఉంచిన విశ్వాసం ఉంచకపోయినా యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడని మనము మన వంతు ప్రకటన ఖచ్చితంగా చేయాలి. నా మాటలు నేను ముగించడానికి ఆశపడుతూ చెప్తున్న ఓ 3 మాటలు చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారికి లోకంలో ఉన్న దినాల్లో తనను గురించి తాను ఒక బలమైనటువంటి ప్రవచనాన్ని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో మనం చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఆయన గురించి ఆయన చెప్తూ వచ్చాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే. యోహాను సువార్తలు అంటాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇక్కడ అంటున్నాడు పునరుద్ధానము నేనే, జీవాన్ని కూడా నేనే. అంటే మనుషుల పైన, పాపం పైన, మరణం పైన, లోకం పైన సంపూర్ణ దేవునిగా తనకున్న అధికారాన్ని తెలియపరుస్తున్నాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి మరణము పైన తనకున్న అధికారాన్ని చెప్తున్నాడు. పునరుద్ధానుడు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. నాకేముంది అంటే మరణం పైన జయము నాకుంది. నేనెవరిని అంటే పునరుద్ధానుడైన దేవుణ్ణి. నేనెవరు అంటే సజీవుడైన దేవుణ్ణి, నేను జీవము కలిగిన వాణ్ణి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని మీరు చదివితే అక్కడ పౌలు గారు మాట్లాడుతుంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. మరణముతో మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే మరణాన్ని చూసి పిరికోళ్ళై భయపడిపోయి పరారైపోయి కంగారు పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మరణానికి ఎదురెళ్ళి నిలబడినటువంటి వాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మరణం పైన తానుకున్న అధికారాన్ని తెలియపరుస్తూ పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే. దరిదాపుగా 11 స్థలాల్లో 40 దినాలు ఆయన మహిమా స్వరూపుడై మహిమా శరీరాన్ని ధరించిన వాడై ఆయన కనబడుతూ వచ్చాడు. తర్వాత 500 మంది చూస్తూ ఉండగా గలిలయ ప్రాంతములో ఆరోహణుడై యేసయ్య వెళ్ళిపోయాడు. మన వయసు ఎంతో
అన్ని ఈస్టర్ పండుగలు మనం చూసాం. ఎన్ని ఈస్టర్లో? ఇంకా ఒకవేళ మనకు పాపం పైన జయం రాకపోతే, ఇంకా ఒకవేళ మరణం అనే భయం ఉంటే, ఇంకా ఒకవేళ శాపం అనే భయం ఉంటే, ఈరోజు అయిన వాటిలో నుంచి విడుదల పొందడానికి కొరకే యేసు ప్రభువారు జయించాడు సమస్తాన్ని గనుక ఆయన కుమార్తెగా కుమారుడుగా నీవు కూడా సమస్తాన్ని జయించేవానిగా ఉండాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని పలకడం ద్వారా మనం కూడా పునరుద్ధానములో మనం పాలిపొంపులు పొందాలి అంటే, అట్టి పునరుద్ధానం మనకు కూడా కలగాలి అంటే, మరి పునరుద్ధానములో ప్రథమ ఫలముగా లేపబడిన వాడు యేసు ప్రభువారు. ఎవరు లేపబడ్డారు? ప్రథమ ఫలం ఎవరు? కొరింథీ పత్రికలో ఉంటుంది 14వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారిని సమాధులలో నుండి లేపాడు. మనకి క్రైస్తవులకు నిరీక్షణ ఈరోజు కొంతమంది ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? వారి పితరుల సమాధుల దగ్గరికి, వారి గృహంలో కోల్పోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పద్ధతి వాళ్ళు చేసి వాళ్ళని పరామర్శించుకొని అక్కడ వాళ్ళు ఏముండరు. కానీ క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే, పౌలు గారు చెప్పారు దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం మృతులైన మనవాళ్ళు కూడా ఒక దినాన్ని లేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరేమో చనిపోయాడు ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అని చెప్తున్నారు అందరూ. కానీ క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డల యొక్క విశ్వాసం ఏంటంటే వాళ్ళు చనిపోలేదు, నిద్రపోతున్నారని చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు. ఇప్పుడు రాత్రి నేను పడుకున్నాను, రాత్రి పడుకున్నాక నేను తెల్లారు లేసానా లేసాను. ప్రభు కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి బ్రతికి మీ మధ్యలోకి వచ్చి దేవుని సేవ చేస్తున్నాను. అలాగే చనిపోయినటువంటి వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అన్ని మత గ్రంథాలు కానీ అందరూ కానీ ఏం చెప్తూ వచ్చారు అంటే, చనిపోయాడు ఇంకంతే, వాడి చాప్టర్ అయిపోయింది అని చెప్తుంటే, బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే వారు నిద్రపోతున్నారు అని చెప్తుంది. నిద్రపోయిన వారు ఎట్లాగైతే తిరిగి లెగుస్తారో, ఒక దినాన ఖచ్చితంగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసునందు శ్వాసముంచిన వాసిగా నిన్ను చేర్చు, పరమున వాసిగా నిన్ను చేర్చు. ఎవరు ఎందంట? యేసునందు విశ్వాసం ఉంచితే, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము కనుక యేసయ్యలో నీ విశ్వాసం ఉంచే ఖచ్చితంగా ఒక రోజున మనల్ని దేవుడు లేపుతాడు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, మృతులైన మీరు ధన్యులు అని రాయమని చెప్పాడు. ఎవరిలో మృతులైన వాళ్ళంట? లోకంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు. మన ఇష్టం వచ్చినట్లుగా మన పనులు మన క్రియలు మార్చుకోకుండా చనిపోయిన వారి గురించి బైబిల్ పెద్దగా మాట్లాడలేదు, దేవుడు పెద్దగా మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడారంటే, క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు అన్నాడు. ఎవరి యందంట? యేసులో ఉండి చనిపోతే, యేసు ప్రభువారు నమ్ముకొని చనిపోతే, యేసు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించి మరణమైపోతే వారు ఛాలెంజ్గా ఒక దినాన వారు నిద్రపోతున్నారు కనుక వారు మాత్రమే లేపబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామం మహింపడదాం, హల్లెలూయా. చనిపోయినటువంటి వారు ఖచ్చితంగా ఓ దినాన లేపబడే రోజు ఉంది. అందుకనే పౌలు గారు చెప్తుంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట మాకు ఇష్టం లేదు. మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడమాకండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు లేచారని మనం ఎలాగో నమ్ముతున్నామో, మన ప్రియులు, మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు, బంధువులు, రక్త సంబంధులు, పితరులు, వాళ్ళు కూడా ఒక దినాన ప్రభువు యొక్క బోర శబ్దం వినంగానే మొట్టమొదట లేచేవారు ఎవరంటే సమాధులలో ఉన్న మృతులు మొదట లేపబడి వారు తీర్పులోనికి వెళ్తారంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని యేసు ప్రభువారు మరణం పైన తనకున్న అధికారాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాన బలమును, ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన పునరుద్ధానములో నీవు నేను పాలుపంపులు పొందాలి అంటే మనలో ఉండవలసిన ఓ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు చెప్పి నా మాటలను ముగిస్తాను. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం చదువుమా. నా మాట విని నన్ను పంపిన యాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే. ఆయన లేచాడు, ఆయన మృతుడు కాదు, సజీవుడైన దేవుడని బైబిల్ నొక్కి గట్టిగా వక్కాణించి చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే,
క్రైస్తవులు, దేవుని సేవకులు, దేవుని పిల్లలు అలాగున మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇదిగో ప్రభువు చెప్తున్నటువంటి మాట. నా వలే మీరు కూడా పునరుద్ధాన బలమును పొందుకోవాలి అంటే, నా వలే మరణాన్ని జయించి ఒక దినాన నేను ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు కూడా నా వలే లేపబడాలి అంటే నా మాట విని నా మాటల యందు మీరు విశ్వాసం ఉంచాలి అన్నాడు. మాట వినడం అంటే ఏంటి? విధేయత కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? విధేయత. పునరుద్ధాన బలం మనం పొందుకోవాలి అంటే ఆయన వలె మనం కూడా ప్రభువుతో పాటుగా పరిశుద్ధుల గుంపులో ఎత్తబడే సంఘములో మనం కూడా ఉండాలి అంటే, మరణాన్ని జయించి తిరిగి లేవాలి అంటే ప్రభువు వలె ఆయన పిల్లలమైన మనం కూడా దానిలో పాల్పొంపులు పొందాలి అంటే నెంబర్ 1 విధేయత చూపాలి. ఎవరికంట? దేవునికి విధేయత చూపాలి. రెండవదిగా అంటున్నాడు, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎవరి మాటల యందు? మనుషుల మాటల యందు కాదు. యేసు ప్రభువు వారు చెప్పాడు, నేను వెళ్ళి మా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, మీరు పైనున్న వాటిని వెతకండి అయ్యా, మీ హృదయాలు ఎందుకు కలవరపడుతున్నాయి? నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి, నేనుండు స్థలములో మీరు కూడా ఉండడానికి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకొని వస్తాను అని చెప్పినటువంటి దేవుడు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకు తెలియదు కనుక ఈ ఈస్టర్ పండగ దినానైనా ఒకవేళ దేవుని మాటకు అవిధేయురాలుగా నీ ఉంటే, అవిధేయుడుగా నీ ఉంటే, దేవుని మాట వినాలి అని, దేవుని మాటకు లోబడాలి అని, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి అని ప్రభు సేవకునిగా బ్రతిమలాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట చూపిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి త్వరగా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగున లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమగుదుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి తెలియపరుస్తూ పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధాన బలమును గురించి, శక్తిని గురించి తెలియపరుస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు బాప్తిస్మం వలన పునరుద్ధానము యొక్క అనుభవంలోకి రాగలరు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మన పాపాల కొరకై మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపం పొందాలి. ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించాలి. 2 మాటలు. మొదటి మాట చెప్పాను, విధేయులమై ఉండాలి. రెండవ మాట విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. 3వ మాట చెప్తున్నాను, ఒకవేళ రక్షణ మనం పొందకపోతే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తం వలనైనా బాప్తిస్మ అనుభవంలోకి రావాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షించబడిన నీవెలాగుండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించాలి. మరొక మాట చూపిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 14. అమ్మా చదువురా, చదువుమా. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాగుండాలంట మనం చెప్పాలి. ఎలాగుండాలి? నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతులుగా బ్రతకాలి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు. రోమాపత్రికలో భక్తుడు మాట్లాడుతుంటాడు పౌలు గారు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మరి ఎలాగున నీతిమంతులం అవుతాం? ఎలాగున నీతిమంతులం అవుతాం? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము,
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, ప్రతి దుర్నీతి నుండి ప్రతి పాపము నుండి మనలను యేసయ్య రక్తం పవిత్రులుగాను నీతిమంతులుగా మారుస్తుంది. దేవుని నమ్ముకున్న మనం, దేవుని వెంబడిస్తున్న మనం, ఆయన వచ్చేదాకా మనల్ని దేవుడు పిలిచేదాకా మనం ఏం కాపాడుకోవాలి? నీతిని కాపాడుకోవాలి. నీతి న్యాయములు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. ఈ 5-6 అనుభవాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉండగలిగితే ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ఆ మాట ప్రకారంగా మనం కూడా పునరుద్ధాన బలము చేత నింపబడతాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు పాద సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఈస్టర్ పర్వదినాన దేవుని పాద సన్నిధిలో చేరి కూడి వచ్చిన మనం ఈ పునరుద్ధాన బలం నీవు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పొందుకోవడానికి ఆయన సజీవుడై లెగడం వలన దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు, నిర్దోషులుగా మనల్ని మార్చాడు, పాపము లేని వారిగా మనల్ని చేశాడు, పరిశుద్ధులుగా మనల్ని చేశాడు, నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. కనుక హృదయపూర్వకంగా ఆయన పునరుద్ధాన శక్తి బలము చేత మనం నింపబడినట్లుగా, ఇంకా ఒకవేళ ఎవరైనా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినటువంటి వారు ఉంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తీసు అనుభవంలోకి రావాలి అని ప్రభు సేవకునిగా మీకు బ్రతిమలాడుతూ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఒకవేళ పునరుద్ధాన శక్తి, ఎవరు పునరుద్ధానములో పాలుపంపులు పొందుతారో మనం విన్నాం. విధేయత కలిగిన వారు, విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందినటువంటి వారు, పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించిన వారు, నీతి న్యాయములు కలిగినటువంటి వారు, నీతిమంతులుగా జీవించేటువంటి వారు పునరుద్ధాన బలములో, పునరుద్ధాన శక్తిలో, పునరుద్ధానములో మరి యేసు ప్రభు వారు ఆయన రానై ఉండగా ఆయన మరణాన్ని జయించి ఎలాగూ తిరిగి లేచాడో అలాగున ఆయన మరణ పునరుద్ధానములో మనం కూడా సమాన అనుభవం కలిగిన వారిగా అవుతాం. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే ప్రభు పాద సన్నిధిలో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయమని గుర్తెరిగి ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాలని ప్రభు సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. ఈస్టర్ పండగ దినాన మరి మన పితరులు చనిపోయి ఉండొచ్చు, వారిని బట్టి మనకు కొంత వేదన, బాధ హృదయంలో ఉండొచ్చు. అయినా యేసు ప్రభు వారు వారికన్నా మిన్నగా మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు చనిపోయాడు, మరణించాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు పిడిగుద్దులు కొద్దబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు. పునరుద్ధానం వలనే మనం రక్షించబడ్డాం.
పునరుద్ధానం వలనే అపజయం పాలైపోతున్న మన జీవితానికి విడుదల దేవుడిచ్చాడు నమ్మి ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిద్దాం. ఒకవేళ అంగీకరించిన మనం ఆయన మాటకు విధేయులమవుతున్నామా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? నీతిమంతులుగా నీతి న్యాయాలను కలిగి మనం జీవిస్తున్నామా? రక్షణ అనుభవంలోకి మనం వచ్చామా? రక్షణలో కొనసాగలుగుతున్నామా? ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఇజ్రాయేలు వలె దేవుని రక్షణ చేత అలంకరింపబడిన వారుగా ముందుకెళ్తున్నామా? విశ్వాస పోరాటంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డుబండలు మన జీవితాలు ఎదురవుతున్నా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు కొనసాగలుగుతున్నామా? మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన గొప్ప దేవా నీకు వందనాలు. ఈ పునరుద్ధాన పండుగ లేక ఈస్టర్ పర్వదినాన నీ పాద సన్నిధిలో నీవు లేచి ఉన్నామని కొద్ది మాటలు ప్రభువా మేము ధ్యానం చేయడానికి, మేము కూడా పునరుద్ధాన బలము చేత పునరుద్ధానములో పాలు పంపులు పొందాలి అంటే, నీ వలె మేము కూడా లేపబడాలి అంటే పౌలు గారు చెప్పారు నాయన, నిరీక్షణ లేని ఇతరుల వలె మేము ఉండకూడదని. నిరీక్షణ కలిగినటువంటి వారిలో నీవే పునరుద్ధానం, జీవము నీవే గనుక అందులో మేము పాలు పంపులు పొందాలి అంటే మా నుండి మీరు ఆశపడుతున్న కొన్ని అనుభవాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచమని, కృప చూపించమని నైనా ఈ ఉదయకాల సమయంలో విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నీ కృపను మాకు అనుగ్రహించమని, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము చేత పునరుద్ధానుడైన నిన్ను ప్రకటిస్తూ ఉండగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్న మాకు పునరుద్ధాన శక్తియు బలమునై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి బలము చేత మమ్మల్ని బలపరచమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు, సహోదర సహోదరులు కోల్పోయిన వారు ఉన్నారు, భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు. నాయన ఇది నీ పాసనదులో అట్టి మృతులైన వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు నీ సన్నదులో ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించండి, బలపరచండి. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి కలిగిన దేవుడు నీవు నాయన. నీ కృపను బట్టి ప్రభు వారందరినీ ఆదరణకర్తగా మీరు ఆదరించి కృప చూపించమని, ఈస్టర్ పండుగ యొక్క శుభములతో కూడిన ఆశీర్వాదాన్ని, దీవెనను ప్రతి వారికి, వారి కుటుంబాలకు మీరు అందజేసి నీ కృప కలిగిన దీవెన చేత నింపి బలపరిచి నీ కృప కలిగిన కార్యం అనుభవించినట్లుగా సహాయము చేయమని, ఈ పునరుద్ధాన కూటాన్ని ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.